నీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు నా నెలకు 6,500 కాదు రాజేష్ భాయ్ 11 ఏళ్ల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేను మొదలు సంతోషించే వ్యక్తిని, మీరు అవినీతిని బయట పెడితే సంతోషించే మొదటి వ్యక్తిని నేను. ఎందుకు చేయట్లేదు? మీకన్నా కాదు కాకుండా ఉండాలి, లేకపోతే అక్కడ అవినీతి అన్న లేకపోయి ఉండాలి. కరెక్ట్ మీరు చెప్పేది. వ్యవస్థల లోపాలు ప్రతి ఒక్కటి వాడుకుంటున్నామన్న, మీరు గాని మేము గాని రాజకీయ నాయకులు గాని. ఇప్పుడు తెల్లారి మనం ఎట్లా తయారైనామంటే రాజకీయ నాయకులము మేము మీరు మేధావులు మొత్తానికి మొత్తం ఒక్కటి ఫైట్స్ పోదిగా. ఈ పీసీ కోర్స్ కమిషన్ వేసిన తప్పని ఒకళ్ళు అంటారు, సుప్రీంకోర్టు ఒకటి అంటారు. మొత్తానికి మొత్తం భోపాల్ స్కామ్ కదా 30 లక్షలు నడుతుందన్న. ఇది ఒక బాధాకరం. ఒక శాసనసభగా మాట్లాడడానికి నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతాను చెప్తున్నా. నాకు బీజేపీ కాంగ్రెస్ గురించి కాదు, నేను తెలంగాణ ప్రజల వైపు మాట్లాడుతున్నా, తెలంగాణ పేద ప్రజల వైపు మాట్లాడుతున్నా. ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించండి. మీ ఇట్లాంటి విషయాలను నేను ఏ పార్టీ వ్యక్తిగా నేను ప్రవర్తించాను. నా ఎవ్రీ డిబేట్ చూడండి మీరు. నేను ఏ పార్టీని కూడా జనరల్ ఓకే ఐడియాలజీ ఉంటే నేను మాట్లాడతాను, మా బీజేపీ ఐడియాలజీ సమయం వచ్చినప్పుడే మాట్లాడతాను తప్ప ఇట్లాంటి విషయాలలో ఎప్పుడు కూడా నేను ఒక ఐడియాలజీ ఉన్నానన్న. నాకు కావాల్సింది ఏంటంటే ఎంతో మీలాంటి వాళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1000 కోట్లు 1,00,000 కోట్లు అన్న 5 రూపాయల క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ అన్నం తింటున్నారు పీజీలు చేసిన వాళ్ళు. 500 కోట్లు ఏందన్న దొరుకుడు అధికార దగ్గర. ఇంత మీకు ఏ రకంగా అనిపిస్తుందో ఈ తెలంగాణలో? మీరు మేధావులు అన్న, మీరు చాలా మంచి మేధావులు, మంచి వ్యక్తులు. ఏంటన్నా అన్నపూర్ణ క్యాంటీన్ ఒక నిమిషం అన్న, ఎవ్వరికి కూడా సోయి లేదు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఒక్కొక్క అధికారి 2,000 కోట్లు. ఈ కాళేశ్వరం ఓన్లీ అన్న నాకు కూడా తెలిసినారు. ఈ కాళేశ్వరం ఎవరు పనిచేసిన కొంతమంది అమెరికాలో ఉన్నారు అధికారులు, నాకు తెలిసిన వాళ్ళు. ఎవరెవరు ఎంత సంపాదించారు, ఏం చేసిండ్రు, నేను అదిగా పోవట్లేదు చర్చలకు. అద్దు మరి ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యమంత్రులను మారిస్తే అవినీతి పోతుందా? పోదు. మనం మారాలి. మరి మనం మారాలంటే దానికోసం జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీ కంటే ముందు తర్వాత ఏదైతే ఉద్యమం తీసుకొచ్చిండో అట్లాంటి ఉద్యమం జరగాలి. ఒక లోహియా దేవుడు ఎప్పుడు అన్న వేలాది సంవత్సరాలుగా ఇట్లాంటి దుర్మార్గ వ్యవస్థ లోపల నేను కావచ్చు, నువ్వు నేను మన వ్యక్తుల గురించి మాట్లాడలేదు. కానీ తెలంగాణ నేపథ్యం వేరన్న. మీకన్నా ఎక్కువ నేను మాట్లాడేవాని కానీ, మీకన్నా బాగా ఈ సబ్జెక్టులు చక్కవాన్ని, కానీ చదివాని చరిత్ర. తెలంగాణ నేపథ్యమే వేరన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పానాలు పోచి తెలంగాణలో ఇది భరించలేమన్నా. నిజంగా కూడా ఒక్కోసారి నాకు శాసనసభ్యుడిగా మాట్లాడటానికి వినడానికి ఇబ్బంది అనిపిస్తుంది. భాష వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటున్నారు. అడవులు ఉన్న వాళ్ళు కరెక్ట్ పెడుతున్నారు తుపాకులు. ఏందన్నా 1000 కోట్లు అన్న. మీరు దయచేసి అన్న ఉద్యోగాలు లేవన్నా, దేని గురించి వచ్చినారన్న బిడ్డలు? ఇప్పటికి కూడా రక్తం అమ్ముకుంటున్నారన్నా. చిక్కడిపల్లి బ్లడ్ బ్యాంక్ లో రక్తం అమ్ముకుంటున్నారన్న. చిక్కడిపల్లి మన అశోక్ నగర్కి వెళ్ళి ఒక్కొక్క అవినీతి అధికారి ఏందనేది 200 కోట్లు 500 కోట్లు వారికి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. దీని గురించి అన్న పిల్లలు తెచ్చింది. మీరు మేధావులు అన్న, తెలంగాణ ఉద్యమంలో నిగ్గదీసిపోరండి వాళ్ళు. మీరు దయచేసి మీరే నిలబడండి బిడ్డల వైపు. ఇన్కమ్ ట్యాక్స్ చేసింది 300 కోట్ల 500 కోట్లు. ఒక్క నిమిషం రాజు గారు, ఇప్పుడు మీకే ఇంత ఆవేదన ఉంటే 30 ఏళ్ళు విప్లవం రావాలని చెప్పి నక్సలైట్లతోని వాళ్ళతో కలిసి రామచంద్ర నాయక్ గారి తెలుసు మా చరిత్ర అంతా. మరి మాకెంత ఆవేదన ఉండాలి? మీ గురించి అన్నా నేను ఇప్పుడు కాదు, నేను ఫారిన్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చూసేవాడిని. తిరుపతిలో సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశంలో మీ భర్త మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఈ రోజు రాకేష్ రెడ్డి అన్న దేనికి ఎందుకు నేను ఇంటర్వ్యూలో చెప్తాను, గద్దరన్న గజ్జ అంటే ఇష్టము, విమలక్క పాట అంటే ఇష్టము. మీరన్న మీరే ఇట్లా పోతే ఇంకా పేద ప్రజలకు ఎవరు ఉంటాడన్నా? అంటే నేను అనేది ఏంటంటే అట్లాంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని డెఫినెట్ గా అందరం సమర్థిద్దాం. అట్లా నేను అనేది ఏంటంటే తెలంగాణ నేపథ్యం వేరన్నా. తెలంగాణ నేపథ్యం విగ్రహాలు ఏమంటారు? మా జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టారన్నా సెక్రటరియట్ ముంగట? నోరుక అంటే ఒకవైపు రెడ్డిలు, ఒకవైపు దూరాలు. ఒక బీసీ బిడ్డనే తెలంగాణ అంటే ఇప్పుడు అంటే నాకు అవకాశం వచ్చిన రోజు అన్ని చేస్తాను నేను అంటున్నాను. నాకు కులం లేదు, మతం లేదన్నా. 1953 నుంచి గోబ్యాక్ సంబార్ గోబ్యాక్ అన్న నుంచి జయశంకర్ సార్ ఆ స్ఫూర్తి నింపిండు. తెలంగాణ జయశంకర్ సార్ ఫోటో ఏడ కనబడది? ఎప్పుడు కనబడది? చెప్పండి.